హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పోతప్పాలు ఇవి చాలా సాఫ్ట్గా, లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఒక కప్పు రైస్ తీసుకొని 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఇవి కప్పు రైస్ తీసుకున్నాను. 2 సార్లు కడిగి 4 గంటలు నానబెట్టుకున్నా. నానిన బియ్యాన్ని మిక్సీలో వేసుకొని దానికి పావు కప్పు షుగర్ వేసుకొని ఇలా పట్టుకోవాలి. మనం షుగర్తో లూజు కాకపోతే కొంచెం వాటర్ వేసుకొని ఇలా దోశల పిండిలాగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ఇది దాంట్లో వేసుకోవడమే. దీనికి పెద్ద చేయాల్సింది కూడా ఏం లేదు, చాలా ఈజీ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి మీరు. అలా ఆయిల్లో వేసుకుంటే పోతప్ప రెడీ అయిపోయినట్టే. చూడండి, పానీపూరి లాగా పైకి ఎట్లా వచ్చేసిందో. చాలా పొంగుతాయి ఇవి. మనం క్రిస్పీగా తినాలనుకుంటే అది పైన వాటి చల్లగా అయ్యేంత వరకు మూత పెట్టుకోవద్దు. పిల్లలు తినాలి, సాఫ్ట్గా ఉండాలంటే దానిపైన మూత పెట్టుకోవాలి. ఇవి రెడీ అయిపోయిన తర్వాత ఇవన్నీ వేసుకొని తీసుకోవడం అండి. చాలా ఈజీ రెసిపీ, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది పాతకాలం పురాతన వంట. ఇది ఇలాంటి వంటలు మర్చిపోవద్దు, మనం అప్పుడప్పుడు చేస్తూనే ఉండాలి. చేయడం కూడా చాలా ఈజీ. గణేష్ నవరాత్రులు వచ్చినాయి కదా, మీరు గణేశుడికి ఏ రోజైనా ఇవి ప్రసాదంగా పెట్టచ్చు, ఒక ఏకాదశి రోజు తప్ప. ప్రసాదంగా మనం పంచడానికి కూడా చాలా ఈజీ ఈ ప్రసాదం.